నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో చికెన్ కారీ ఎంబ్రాయిడరీ వర్క్ చూద్దాము. ఈ డిజైన్లో నేను ఈ లీవ్స్కి ఫిష్ బోన్ స్టిచ్ యూజ్ చేశాను. మధ్యలో ఫ్రెంచ్ నాట్ చుట్టూ ఉన్న సర్కిల్కి రన్నింగ్ స్టిచ్తో ఇలా వేశాను. స్టెమ్కి స్ప్లిట్ స్టెమ్ స్టిచ్ యూజ్ చేశాను. ఈ చిన్న లీవ్స్కి రన్నింగ్ స్టిచ్, ఇక్కడ ఉన్నటువంటి ఈ లీఫ్కి రివర్స్ చైన్ స్టిచ్, ఇక్కడ కూడా రివర్స్ చైన్ స్టిచ్ యూజ్ చేశాను. ఫ్రెంచ్ నాట్, ఈ చిన్న చిన్న బర్డ్స్కి డిటాచ్డ్ చైన్ స్టిచ్ యూజ్ చేశాను. ఇప్పుడు మనం ఈ డిజైన్లోని ఒక్కొక్క భాగాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాము. మొదటగా నేను ఈ చిన్న చిన్న బర్డ్స్కి డిటాచ్డ్ చైన్ స్టిచ్ ఎలానో చూపిస్తాను, చూడండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, లేజీ డేజీ స్టిచ్కి దగ్గరగా ఉంటుంది ఈ డిజైన్. మనం ఇలా బర్డ్స్ వేసి పెట్టుకున్నాం కదా. మొదట లేజీ డేజీ స్టిచ్కి వేసుకున్నట్లుగానే ఇక్కడ నుంచి లేజీ డేజీ స్టిచ్ని మనం మొదట తీసుకోవాలి, చూడండి ఇలాగా. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి మరలా కిందికి దీని దగ్గరికి చూడండి, ఇక్కడ నుంచి లేజీ డేజీకి మనం తీసుకుంటాం కదా, ఇక్కడ నుంచి మరలా మనం తీసుకున్నటువంటి ఇక్కడ వరకే సూది మరలా రావాలి. ఏదో చూస్తున్నారు కదా, లేజీ డేజీ స్టిచ్ లాగా ఉంది. మరలా సూదిని మనం ఇక్కడికి తీసుకున్నాము. ఇప్పుడు ఇలాగా పెట్టుకొని మరి ఒకసారి లేజీ డేజీ స్టిచ్ని మనం తీసుకోవాలి. ఇదే డిటాచ్డ్ చైన్ స్టిచ్, చూసారు కదా. ఇది చిన్న చిన్న బర్డ్స్కి నేను 2 టైమ్స్ వేస్తున్నాను. ఇలా పెద్ద బర్డ్కి అయితే ఇంకా 3 టైమ్స్, మరలా దీని మీద ఇంకొక లేజీ డేజీ వస్తే సరిపోతుంది. ఇది డిటాచ్డ్ చైన్ స్టిచ్. ఇప్పుడు మరలా ఇక్కడ వేస్తున్నాను, చూడండి. మొదట మనం లేజీ డేజీ స్టిచ్ని తీసుకోవాలి. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి మరలా మనం మొదట తీసుకున్నటువంటి ఇక్కడ వరకు సూదిని మనం తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా పెట్టుకొని మరొకసారి లేజీ డేజీ స్టిచ్ను వేసుకోవాలి. చూసారు కదా, ఇది డిటాచ్డ్ చైన్ స్టిచ్. ఇప్పుడు మనం ఈ మూడింటికి కూడా ఈ డిజైన్ని వేద్దాము. ఇలా మనం ఇక్కడ 2 తీసుకున్నాం కదా, ఇక్కడ మూడింటికి కలిపి తీసుకుందాము. 3 టైమ్స్ వేసుకోవాలి. ఫస్ట్ లేజీ డేజీ తీసుకున్నాం కదా,
ఇప్పుడు మరలా ఇంతకుముందులాగే సెకండ్ది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి సూదిని ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇప్పుడు వేసేది ఇక మూడవది. దీనివలన ఈ బట్ మనకు వీటికన్నా కొద్దిగా పెద్దగా కనపడుతుంది. చూశారు కదా, మొదట ఈ డిజైన్లో మనం డిటాచ్డ్ చైన్తో ఈ చిన్న చిన్న బట్స్ ఎలానో, ఇప్పుడు మనం ఈ స్టెమ్కి స్ప్లిట్ స్టెమ్ స్టిచ్ ఎలానో చూద్దాము. స్ప్లిట్ స్టెమ్ స్టిచ్ చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది స్ప్లిట్ స్టెమ్ స్టిచ్. ఇది చాలా పాత పద్ధతిలో మనం ఈ స్టెమ్ని యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది మధ్యలో ఇలా స్ప్లిట్ అవుతుంది. ఇలా మనం దారాన్ని పైకి తీసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా ముందుకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పెట్టుకుంటే ఇక్కడ 4 దారాలు ఉన్నాయి కదా, 4గింట్లో 2ంటికి ఇప్పుడు మరలా ఈ మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలా దారానికి మధ్యలో నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇదే స్ప్లిట్ స్టిచ్. ఇప్పుడు మరలా కొద్దిగా ముందుకు పోనిచ్చి ఇప్పుడు ఈ మధ్యలో నుంచి మళ్ళీ మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలా మధ్యలో నుంచి సూదిని తీసుకుంటూ రావాలి. ఇదే స్ప్లిట్ స్టిచ్. మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇలా కొద్దిగా ముందుకు పోనిచ్చి ఇలా కొద్దిగా ముందుకు పోనిచ్చాం కదా, ఇప్పుడు ఈ మధ్యలో నుంచి సూదిని మనం పైకి తీసుకోవాలి. మరలా ఇక్కడ కిందికి, అంటే ఈ రెండింటి ఇక్కడ ఈ మధ్యలో నుంచి చూడండి, సూదిని ఇక్కడ తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు ఈ మధ్యలో నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఈ హోల్కి మధ్యలో నుంచి ఇక్కడ మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలా కొద్దిగా ముందుకు తీసుకొని మరలా ఈ రెండింటి మధ్యలో నుంచి మనం సూదిని తీసుకోవాలి, దారం మధ్యలోకి తీసుకోవాలి. ఇలా దారం మధ్యలో నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇది 2 భాగాలుగా స్ప్లిట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది కూడా స్టెమ్ స్టిచ్కి వేయడానికి చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఇక్కడ మనం కిందికి తీసుకోవాలి. చూసారు కదా, అందమైనటువంటి ఈ స్టెమ్కి స్ప్లిట్ స్టెమ్తో మనం ఈ డిజైన్ని పూర్తి చేసాము. ఇక ఇప్పుడు మనం ఈ చిన్న ఆకులకి రన్నింగ్ స్టిచ్ని వేద్దాము. రన్నింగ్ స్టిచ్ చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకునేదానికి. చూడండి, కొద్దిగా ఇలా తీసుకుని మళ్ళీ కొద్దిగా ముందుకు సూదిని పోనిచ్చి మరలా ఇక్కడి నుంచి ఇలా ప్రతిసారి సూదిని ఇలాగ మనం కిందికి పైకి తీసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, చూడండి, మరలా ఇక్కడి నుంచి కొద్దిగా సూదిని పైకి తీసుకొని మరలా కిందికి ఇలా. ఇది రన్నింగ్ స్టిచ్. కొద్దిగా తీసుకుంటూ మనం దీన్ని వేసుకోవాలి. చూసారు కదా, మొదట రన్నింగ్ స్టిచ్తో ఈ చిన్న ఆకుని వేసుకున్నాము. ఇప్పుడు ఇదే స్టిచ్తోనే మళ్ళీ ఈ పక్క ఆకుని కూడా మనం పూర్తి చేద్దాము. చూడండి, సూదిని ఒక్కసారి కొద్దిగా కిందికి మళ్ళీ కొద్దిగా పైకి ఇలా తీసుకుంటూ మనం ఈ స్టిచ్ని పూర్తి చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఆకుకు మధ్యలో ఈనెలాగా ఇలా ఉంటుంది కాబట్టి మనం మధ్యలో నుంచి మళ్ళీ రన్నింగ్ స్టిచ్ని వేసుకుంటే అందమైనటువంటి ఆకు వచ్చేస్తుంది. ఈ ఆకుని కూడా మనం పూర్తి చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మనం చివరగా మిగిలింది ఈ ఆకులకు ఫిష్ బోన్ స్టిచ్ని వేద్దాము. నేను ఇక్కడ మల్టీ కలర్ దారాన్ని తీసుకుంటున్నాను. ఇలా మనం ఒక ఆకుని వేసుకున్నాం కదా, మధ్యలో ఇలా ఒక ఈ పక్క భాగాన్ని ఈ పక్క భాగాన్ని విడదీస్తూ మధ్యలో మనం మరి ఒక లైన్ మనకి కనపడుతూ ఉంది కదా. ఇప్పుడు సూదిని ఈ ఎడ్జ్ నుంచి మనం తీసుకున్నాము. చూడండి, ఈ ఎడ్జ్ నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కిందికి తీసుకొని ఇలా ఎడమ పక్కకు దీనికన్నా కొద్దిగా కిందికి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ లైన్ మీదనే తీసుకొని ఇప్పుడు మళ్ళా కుడి పక్కకు మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇలాగా. ఇప్పుడు మళ్ళా ఇలాగ పెట్టుకొని దీనికన్నా ఇంకొద్దిగా కిందికి ఇలా ఈ ఆకును మొత్తం మనం ఫిల్ చేస్తూ రావాలి. చూస్తున్నారు కదా. చూడండి, ఈ డిజైన్తో మనం అందమైనటువంటి ఆకును వేద్దాం. మీరు సింగిల్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే మల్టీ కలర్ వేసుకున్నా బాగుంటుంది.
చూస్తున్నారు కదా. చూస్తున్నారా అందమైనటువంటి ఈ ఆకు. ఈ ఆకు తయారైపోయింది చూడండి. చూసారు కదా, ఈ ఆకును మనం ఫిష్ బోన్ స్టిచ్తో వేసాము. ఇప్పుడు ఈ ఆకును కూడా మనం ఈ స్టిచ్ని యూజ్ చేసి వేద్దాము. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ వర్క్ని చూసాం కదా. మరలా ఒకసారి ఈ డిజైన్లో మనం ఏమేమి వేసామో ఒకసారి చూద్దాము. ఈ ఆకులకి ఫిష్ బోన్ స్టిచ్, మధ్యలో ఫ్రెంచ్ నాట్ ఇక్కడ యూజ్ చేశాను. రన్నింగ్ స్టిచ్ ఈ సర్కిల్కి, తర్వాత ఈ చిన్న చిన్న ఆకులకి కూడా రన్నింగ్ స్టిచ్నే యూజ్ చేశాను. ఈ బడ్స్కి డిటాచ్డ్ చైన్ స్టిచ్ని యూజ్ చేశాను. స్టెమ్కి స్ప్లిట్ స్టెమ్ స్టిచ్ని వాడాను. చూసారు, ఇవండి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకుకు, ఈ ఫ్లవర్కి రివర్స్ చైన్ స్టిచ్ని యూజ్ చేశాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.